ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృగురుభ్యం నమః. నమస్కారం సార్, జ్యోతిషంలో ఎన్ని యోగాలు ఉన్నాయి సార్? ప్రతి గ్రహానికి సంబంధించి కనీసం 10-15 యోగాలు ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు హిందూ జ్యోతిష ప్రకారం 9 గ్రహాలు 9x10 వేసుకుంటే కనీసం 100 పైన అవుతాయి. అలా కాకుండా రాసుల వారిగా యోగాలు ఉన్నాయి. రవిచంద్రులకు సంబంధించి రవియోగం అని, వేషియోగం అని, వాషియోగం అని, ఇట్లా రకరకాల యోగాలు అవే ఇంచుమించు ఒక 25 ఉన్నాయి. కాబట్టి యోగాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. కానీ ఒక యోగానికి సంబంధించి చాలా ప్రాచుర్యం ఉంది సార్ జనాల్లో. అదే గజకేసరి యోగం. ఈ గజకేసరి యోగం అనే మాట వచ్చిందనంటే, లేకపోతే మీ జాతకంలో గజకేసరి యోగం ఉంది అని గనక ఎవరైనా జ్యోతిష పండితులు చెప్తే అది ఇచ్చేటటువంటి ఆనందం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వావ్, గజకేసరి యోగం ఉంది, ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అనే యాంగిల్లో చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. గోచారానికి కూడా గజకేసరి యోగాన్ని చెప్తూ ఉంటారు. అంటే గురుచంద్రులు ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో కలిసి ఉన్నారు, ఇంకేముంది ఈ రాసుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఇట్లా రకరకాలు వింటూ ఉంటాం. గజకేసరి యోగం, ఒక 35 సంవత్సరాలు మీకు ఈ అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంత ఎక్స్పీరియన్స్తో చెప్పండి, ఏమిటి అసలు ఈ గజకేసరి యోగం అని? ఎవరి జన్మజాతకంలోనైనా గజకేసరి యోగం ఉంటే నిజంగానే పట్టిందల్లా బంగారం అవుతుందా? మరి మేము మా జీవితాల్లో ఉందండి, నాకే ఉందండి, కానీ ఎక్కడా లేదు నాకు దాని ప్రభావం ఏమీ కనిపించట్లేదు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఏమిటి మరి, రాంగ్గా ఏమైనా పోర్ట్రే అవుతోందా? వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్ ఆన్ ఇట్? ఇందాక మీరు శుక్ర మహర్దశ గురించి అడిగినట్లుగానే శుక్ర మహర్దశ అంతా సూపర్ డూపర్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది అనేది ఏ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చిందో, గజకేసరి యోగం 2 శుభగ్రహాల మధ్య కలయిక అనే దాని మీద కూడా ఎక్కువ ప్రాచుర్యం ఉంది. అది ఉండటం వలన ఇది చాలా మంచి యోగం అని చాలామందికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని అనుకోవటం సంతోషమైన విషయం. కాబట్టి దానికి అపవాదుగా నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు, దానికి సంబంధించిన విషయాలను మాత్రం విశదీకరిస్తాను. ఇక్కడ మనం మామూలుగా చూసుకున్నప్పుడు రాశి చక్రం చూసుకున్నప్పుడు సహజంగా గురువు సంవత్సరానికి ఒకసారి రాశి మారుతాడు. అంటే ఓ సంవత్సరం పాటు స్థిరంగా ఓ రాశిలో ఉంటాడు. చంద్రుడు 27 నక్షత్రాలు అంటే 12 రాశులు తిరగటానికి మొత్తం అతనికి పట్టే సమయం ఇంచుమించు 27 రోజులు, 28 రోజులు. అంటే కాబట్టి ప్రతి నెల గురు చంద్రగ్రహాలు కలిసి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి నెలలో ఉంటుంది. ఇక్కడ చాలామంది విశ్లేషణ చేయటం ఏమిటంటే, గురు చంద్రగ్రహాలు కలిసి ఉంటే గజకేసరి యోగం అనేది క్లాసికల్ టెక్స్ట్లో ఉంది. కానీ దాని తర్వాత దాన్ని అన్వయించుకోవటం గురు చంద్రగ్రహాల మధ్య కేంద్ర స్థితి కానీ లేదా కోణస్థితి కానీ ఉన్నప్పటికీ కూడా గజకేసరి యోగం వర్తిస్తుందని కొంతమంది విశదీకరిస్తున్నారు. ఆ విధంగా చూసినప్పుడు కనీసం పుట్టిన వాళ్ళల్లో 60% వ్యక్తులకి గజకేసరి యోగం ఉంటుంది. ఇక్కడ గజకేసరి యోగం అంటే ప్రధానంగా ఏమిటి? గురు చంద్రగ్రహాలు కలిసి ఉండటం. ఇక్కడ గురువు మన పురాణ గాథల్లో ఈ విధంగా తీసుకున్నప్పుడు, గురువు దేవతల గురువు, బృహస్పతి దేవతల గురువు, చాలామంది విద్యార్థులకు విద్య నేర్పించేవాడు. అదే సమయంలో చంద్రునికి కూడా యాదృచ్ఛికంగా ఆయన గురువు అయ్యాడు. పురాణ కథల్లో తారా శశాంకం అనే కథల వీటి ద్వారా అర్థమవుతున్న విషయం ఏమిటంటే, చంద్రుడికి గురువుకు మధ్య చిన్న స్పర్ధ ఏదో వాళ్ళ వ్యక్తిగత కారణాల చేత ఏర్పడింది. తారా శశాంకం కథని ఇక్కడ నేను మళ్ళా రిపీట్ చేయదలుచుకోలేదు. చంద్రుడు సకల కళా ప్రపూర్ణుడు, చాలా అందమైన వాడు, అన్ని లక్షణాలుని ప్రదర్శించగలిగినవాడు. గురువు అన్ని విద్యలను అన్ని విద్యలు తెలిసినవాడు, అన్ని విద్యలను బోధించగలిగేవాడు, ఎప్పుడూ ఎదుటివారికి సంబంధించి శుభాలే కోరుకునేవాడు, అశుభాలు కోరుకునేవాడు. ఒకవేళ ఏదైనా కోపం వస్తే
తెలుగు మాస్టారు చిన్నప్పుడు క్లాసులో ఏ విధంగా తిడతారో మొట్టికాయ వేస్తారో అట్లా దెబ్బ తగలకుండా మొట్టికాయ వేసేవాడు. అటువంటి లక్షణాలు. వీళ్ళిద్దరూ పరిపూర్ణంగా శుభులే. పూర్ణచంద్రుడు అయినప్పుడు పూర్ణచంద్రుడు శుభుడే. ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్న సందర్భాలలో వాళ్ళిద్దరి మధ్య చిన్న స్పర్ధ ఏర్పడుతుంది అని, అంటే వాళ్ళిద్దరూ ఆ పురాణ కథల ప్రకారం అర్థమవుతున్న విషయంలో వాళ్ళిద్దరి మధ్య స్పర్ధ ఏర్పడుతుందని, ఒకరు గజము అంటే ఏనుగులాగా అని, మరొకరు కేసరి అంటే సింహంలాగా. ఏనుగు చాలా బలవంతమైన ప్రాణి, సింహం చాలా క్రూరమైన చాలా బలమైనది. ఇందులో ఎవరు గజము ఎవరు కేసరి అనేది మనం నిర్ధారించలేము. నిర్ధారించలేము. గురువుని ఏనుగుగాను చంద్రుని కేసరిగాను ఈ విధంగా నిర్ధారించలేము. వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళిద్దరు అటు ఇటు పాత్రలు మార్చుకుంటూ ఉంటారు, పరివర్తన చెందుతుంటారు అనుకున్నాం. ఓకే, ఇందులో వాళ్ళిద్దరూ అక్కడ చెప్పదలుచుకున్న విషయం, ఆ యోగానికి సంబంధించిన విషయం ఏమిటంటే రెండు మృగాలు లేదా రెండు జంతువులు, ప్రాణులు. మృగాలు అంటే మరి ఏనుగుకి అది వర్తించదు కదా, మృగము అనలేము కదా. మృగము అంటే కోరలు కలిగి లేకపోతే హింసించేది, క్రూరంగా హింసించేది మృగం అని అనుకుంటాము. కాబట్టి ఈ రెండు జంతువులు పోట్లాడుకుంటూ ఉంటే వాటి రెండిటి మధ్య పోట్లాడుకోవటం అంటే యుద్ధం జరుగుతూ ఉంటే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని సింహం అనుకుంటుంది, సింహాన్ని తన తొండంతో చుట్టి పక్కన పడేయాలని ఏనుగు అనుకుంటుంది. కానీ రెండు అవి దొరకకుండా తన కుంభస్థలానికి ఎక్కకుండా సింహం ఎక్కకుండా ఏనుగు జాగ్రత్త పడుతుంది, ఏనుగు తొండానికి చిక్కకుండా సింహం జాగ్రత్త పడుతుంది. ఆ రెండిటి మధ్య యుద్ధం కంటిన్యూస్గా జరుగుతుంది. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. కాబట్టి ఏదైనా టగ్ ఆఫ్ వార్ ఉండే సూచన ఉన్నట్లయితే టగ్ ఆఫ్ వార్ అన్నమాట. అది వాళ్ళకి టగ్ ఆఫ్ వార్ ఎలా ఏర్పడుతుంది? సంకల్ప బలం బాగా ఉండటం. ఏదైనా చేయాలని అనుకుంటే టగ్ ఆఫ్ వార్ అట్లా ఉండే చాలా పట్టుదలగా కంటిన్యూ చేయటం, ఈ పనిని సాధించేంత వరకు. ఈ గజకేసరి యోగం ఉన్న వాళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది అంటున్నారా? నేను చెప్పదలుచుకున్న విషయం అదే. అందులో పట్టుదల, ఆ గజకేసరి యోగం ఉన్న వాళ్ళకి పట్టుదల, ఏదైనా చివరి వరకు పోరాడాలి అనేది అది కంటిన్యూస్గా ఆ తపన అది కొనసాగుతూ ఉంటుంది. దానివలన న్యాచురల్గా వాళ్ళ సంకల్ప బలం చాలా బలంగా ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలమైన ఫలితం వస్తుంది, అవుతుంది. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించింది. అది వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే, పాజిటివ్గా ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన లక్షణం. ఇది అన్నిట్లోనూ వర్తిస్తుందా అనుకున్నప్పుడు ప్రతి రాశిలోనూ గురు చంద్రగ్రహాలు కలిసే, ప్రతి సంవత్సరానికి ఒకసారి గురువు మారుతూ ఉంటాడు కాబట్టి ప్రతి రాశిలోనూ కలిసే అవకాశాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా గురువుకి అనుకూలమైన స్థానాలు ఏమేమిటి? గురువుకి అనుకూలంగా ఉండేది, గురువు ఎందులో ఉచ్చ? కర్కాటక రాశిలో. రెండోది అదే సమయంలో చంద్రునికి స్వక్షేత్రం. కర్కాటక రాశిలో గురు చంద్రులు కలిసి ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా గజకేసరి యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. రెండవది ధనస్సు రాశి, స్వక్షేత్రం, మీనరాశి. ఈ రాశులలో గురు చంద్రులు కలిసి ఉన్నారంటే వారికి ఖచ్చితంగా చాలా ఇటువంటి పట్టుదలలు, జీవితంలో ఎదగగలిగే లక్షణాలు ఉంటాయి, ఎదిగే లక్షణాలు ఉంటాయి. ఇవి ఉండి వారికి దశ అంతర్దశల్లో గురు చంద్ర అంతర్దశలు జరుగుతూ ఉన్నప్పుడు దాని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా కొంతమంది పండితులు ఈ మధ్య విశ్లేషిస్తున్నట్లుగా కేంద్ర స్థితిలో కానీ కోణస్థితిలో కానీ ఉన్నప్పటికి కూడా గజకేసరి యోగం వర్తిస్తుందని చెప్తూ ఉన్నారు. అంటే కేంద్ర స్థితులు అంటే 90 డిగ్రీలు 180 డిగ్రీలు, ఆ విధంగా కోణస్థితులు అంటే 60 డిగ్రీలు 120 డిగ్రీలు అని. కానీ నిజానికి అటువంటి పరస్పర వీక్షణ, అటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు బహుశా ఈ కంజంక్షన్కున్నంత ప్రభావం దాంట్లో ఉండదు. ఓకే, ఇది లక్షణం, అనుకూలమైన పాజిటివ్ లక్షణం.
ఇందులో మరొక వ్యతిరేకమైన లక్షణం అవలక్షణం కూడా ఉంది. యోగం అవయోగం కూడా అవయోగం అంటే దోషం అని చెప్పడం కంటే అవయోగం అని చెప్పాలి. బెటర్గా ఉంటుంది. ఇది అవయోగం అని చెప్పడం. ఆ అవయోగం ఏమిటంటే గజకేసరి యోగం ఉన్న మగవారి గురించి చెబుతున్నా. వారికి వైవాహిక జీవితంలో తల్లా పెళ్ళామా అన్నట్లు ఉంటుంది. ఎలా అంటే తల్లి గురించి భార్య గురించి వారిద్దరి మధ్య నలిగిపోయే మానసిక స్థితి ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి తల్లికి సంబంధించి భార్య పట్ల ఏదైనా వ్యతిరేకత చెప్తూ ఉంటే ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడవలసిన పరిస్థితి, తల్లి చేత తిట్లు తినే పరిస్థితి. ఇది సాధారణంగా అందరి మగవాళ్ళకి ఉంటుంది కదా. అందరి మగవాళ్ళకు ఉండదు. మేనేజ్ చేయగలరా సార్ అత్తా మగవాళ్ళు? కోడళ్ళు సఖ్యంగా ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఉంటారు. మనకు బయట కనిపించేది క్రిమీ లేయర్ అంతే, అత్తా కోడళ్ళు పోట్లాడుకుంటారు అనేది. కానీ అత్తా కోడళ్ళు సహజసిద్ధంగా ఇద్దరు ఆడవాళ్ళే. వాళ్ళిద్దరి మధ్య మానసిక పరమైన ఏదో వ్యతిరేకత ఉండొచ్చు, కానీ సఖ్యంగా ఉంటారా? సఖ్యంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్తగా వింటున్నాను సార్. ఇట్లా సఖ్యంగా ఉంటే మగవాడికి కష్టమే. ఎందుకంటే ఇద్దరు కలిసి సాధిస్తారు. ఎటు తిరిగి మగవాడికి ఇబ్బంది. కాకపోతే ఇక్కడ ఈ గజకేసరి యోగం వర్తిస్తున్న వారికి ఎక్కువ మంది అత్తా కోడల మధ్య వచ్చే మానసిక పరమైన ఇబ్బందికర సన్నివేశాల కారణం చేత ఒత్తిడికి లోనయ్యే లక్షణాలు ఉంటాయి. రెండవది స్థిర నిర్ణయాలను తీసుకునే లక్షణాలు ఉండవు. అంటే వేవరింగ్గా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళకి సంకల్ప బలం ఉంటుంది, వేవరింగ్గా ఈ పని చేద్దామా ఆ పని చేద్దామా. ఉదాహరణకి లైబ్రరీకి వెళ్ళారు, బోల్డ్ అన్ని పేపర్లు ఉన్నాయి, కావలసిన అంశం ఆ రోజు ఆ క్రితం రోజు జరిగిన క్రికెట్ గురించి దాని గురించి సమ్మరీ గురించి చదవాలన్న ఉద్దేశంతో లైబ్రరీకి వెళ్ళాడు. ఫండమెంటల్ పాయింట్ అది. అక్కడ ఉన్న పేపర్లో హిందూ పేపర్ చదువుదామా డెక్కన్ క్రానికల్ చదువుదామా నిర్ణయానికి రాలేరు. సాక్షి పేపర్ చదువుదామా ఈనాడు పేపర్ చదువుదామా కళ్ళేట అన్నీ ఉంటాయి, ఏది చదవరు. వాళ్ళకి కావలసిన ఉద్దేశం లైబ్రరీకి వెళ్ళటం, వాళ్ళకి కావలసిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవటం, కానీ అన్ని అందుబాటులో ఉన్నా ఏది ఉపయోగించుకోలేరు. గజకేసరి యోగం ఇది అనుకూలంగా వర్తిస్తున్న వాళ్ళకి సంకల్ప బలం ఉంటుంది. దాన్ని ఇంకొంచెం పెంపొందించుకోవటానికి, ఇంకా పెరగటానికి వాళ్ళు తరచూ బియ్యాన్ని, తెల్లటి మనం చంద్రునికి సంబంధించి కదా బియ్యం, ఈ బియ్యాన్ని దానం ఇవ్వటం, లేదా తమ స్వహస్తాలతోటి వండి బియ్యం అన్నంతో ఆ విధంగా వండేసి ఎవరికన్నా అది కూడా ఒక అన్న సంతర్పణలాగా చేయటం, లేదా మనకి దేవాలయాల్లో అన్న సంతర్పణకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అటువంటి వాటికి చేస్తూ ఉండటం వలన వారికి గజకేసరి యోగం ఉన్న సందర్భాలలో అది యోగంగా ఉన్న సందర్భాలలో అది ఇంకా పాజిటివ్గా ఉండి వారికి బహుశా చాలా సందర్భాలలో ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి వీటిలో ఎక్కువ మంది అసంతృప్తితోటి ఉంటారు. నేను ఎంతో కష్టపడుతున్నాను కాదు, నాకంటే కంపారిజన్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువ మంది చెప్పేవారు, నా పక్కన కూర్చున్న వేరే అతను ఉద్యోగి నాకంటే తక్కువ పని చేస్తూ ఉంటాడు. అది వాళ్ళకి వాళ్ళ పట్ల ఉండేటటువంటి ఒక చిన్న అంటే వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేకపోయినా కూడా అలాగే అనిపిస్తుంది, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా అనిపిస్తుంది నేనే ఎక్కువ పని చేస్తాను, నేనే ఎక్కువ ఎలిజిబుల్ అని. ఎక్కువ మంది చెప్తున్న కంప్లైంట్ ఏమిటంటే నాకంటే తక్కువ పని చేస్తాడు, నాకంటే ఎక్కువ శాలరీ తీసుకుంటాడు, తక్కువ అంచనా వేయటం, ఆ విధంగా జరుగుతుంది. ఇది ఈ గజకేసరి యోగ లక్షణాలు ఉన్న వాళ్ళలో ఉండే చిన్న అవలక్షణం కూడా. అంటే వారు కష్టపడతారు, సాధిస్తారు, కానీ అసంతృప్తికి తరచూ లోనవుతూ ఉంటారు. అప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. బియ్యాన్ని దానంగా ఇవ్వటం, కుదిరితే తనే సొంతంగా వంట చేసి చాలా మందికి పెట్టడం. గజకేసరి యోగం నెగటివ్ గా ఉంది, అదే అవయోగంగా ఉన్నప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. ఇది అవయోగంగా ఉన్నప్పుడు అది స్త్రీకి సంబంధించిన విషయం. అప్పుడు ఆ స్త్రీ ముఖ్యంగా అవయోగంగా ఉన్నప్పుడు అటో ఇటో తేల్చుకోలేని స్థితి అని చెప్పాను. ముఖ్యంగా పెళ్ళైన మగవారికి తల్లి వైపు సంబంధించి శాండ్విచ్ అయ్యే పరిస్థితి లాంటిది అని. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు వారు శుక్రునికి సంబంధించి, స్త్రీకి సంబంధించిన వ్యవహారం కదా, శుక్రునికి సంబంధించి ముందు వివరించినట్లుగా పసుపు రంగు లేత పసుపు రంగు దారాన్ని, తెలుపు దారాన్ని రెండు తను కట్టుకోవటం,
తల్లి మాట వింటే తల్లి చేతికి కట్టడం, లేదా భార్య మాట వింటే భార్య చేతికి కట్టడం, లేదా ముగ్గురు కట్టుకోవటం. ఈ విధంగా వాళ్ళ కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కలిసి భార్యాభర్తలు ఇరువురు కలిసి సహజంగా కుటుంబ సౌఖ్యానికి ఉపయోగపడేది లక్ష్మీ సహస్రనామార్చన. కానీ ఇటువంటి సందర్భాలలో భార్యాభర్తల మధ్య సఖ్యతలు పెరగటానికి, కుటుంబ సౌఖ్యం పెరగటానికి శ్రీ సూక్తం చదువుతూ పూజ చేయటం, లేదా శ్రీ సూక్తాన్ని తరచూ వింటూ ఉండటం చాలా ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పాను, ఒక ఉదాహరణ చెప్పాను. ఎటు తేల్చుకోలేని మానసిక స్థితిలో ఉంటారు. ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, సంకల్పం ఒకటే. స్థిరత్వం లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఏది చేయాలని నిర్ణయించుకోలేరు. ఆ నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్న వారికి కూడా శ్రీ సూక్త పారాయణ వారికి చక్కగా ఉపయోగపడుతుంది. అమ్మవారికి సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది సార్ గజకేసరికి సంబంధించి, ఇది గజకేసరి యోగానికి సంబంధించిన యోగంగానే విన్నాం, అవయోగం కూడా అవుతుంది కొన్ని సందర్భాల్లో అనేది ఇప్పుడే అర్థం. ప్రతి యోగానికి దానికి కొన్ని అవయోగ లక్షణాలు కూడా ఉంటాయి. అంటే శశమహాపురుష యోగానికి కానీ పంచమహాపురుష యోగానికి, ప్రతి మహాపురుష యోగాలన్నిటికీ ఏ యోగమైనా తీసుకోండి, యోగం అవుతుంది, అది అవయోగం కూడా అవుతుంది. యోగం ఏదైనా ఒక ఇన్సెంటివ్ మనకు వచ్చింది అంటే దాని తగ్గ ట్యాక్సులు కట్టే అవకాశాలు ఉంటాయి. బాగుంది ఎక్స్ప్లెనేషన్ కదా. అలాంటిదే ఇప్పుడు గులాబీ పువ్వు చాలా అందంగా ఉంది అని దాన్ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆ ముళ్ళు లాంటివి అవయోగాలు, గులాబీ పువ్వు లాంటిది యోగాలు. బ్యూటిఫుల్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా రకరకాల అపోహలు ఉన్నాయి, వాటి నుంచి బయటపడాలి ఈ సందర్భంగా అని నేను కోరుకుంటున్నాను. అందుకే మీరు చెప్పాలి, వినాలి అనుకున్నాను. చాలా చక్కటి వివరణని అందించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.